రైట్. సరే, అయితే పీస్ డీల్ కుదిరింది. ఇంకా యుద్ధం ముగిసినట్లే అనుకున్న టైంలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. 2 రోజుల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మూడో రోజు. ప్రస్తుతం అక్కడ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎస్ అండి. ఇప్పుడు 2 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే జూలై 8, జూలై 9, ఇప్పుడు జూలై 10. ఇప్పుడు ఈ జూలై 10 కూడా అక్కడ మిడిల్ ఈస్ట్ లో ఎలా ఉందంటే ఒక రకమైన డేంజరస్ యుద్ధ వాతావరణం. 2 శత్రు దేశాల యొక్క సైన్యం అటు ఇటు నిలబడి ఉండడం, అన్ని దేశాలు చూస్తూ ఉండగా ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఒక తెలియని పరిస్థితి ఈ రోజు జూలై 10లో అక్కడ ఉంది. ఒక భీకరమైన యుద్ధ వాతావరణం. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ని ఇరానియన్ ఫోర్సెస్ చంపబోతున్నాయి. ముఖ్యంగా ఐఆర్జీసీ పంపిన కట్స్, ముక్తాని లాంటి ఫోర్సెస్ ట్రంప్ మీద అటాక్ చేయొచ్చు అనేది ఒక సమాచారం ఇజ్రాయెల్ ఇవ్వడంతో ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ వెంటనే దాడికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ కమాండ్ అటాక్ చేసింది. దీనికి ఏంటంటే ఇరాన్ కూడా హర్ముజ్ స్ట్రైట్ లో 3 ట్యాంకర్స్ ని అటాక్ చేయడంతో ఇక అమెరికాకు ఒక కాజ్ దొరికేసి అటాక్ చేయడం జరిగింది. ఇటు క్వాష్మని, తర్వాత కర్గ్ ఐలాండ్ మీద, బందర్ అబ్బాసు, మషాద్ సిటీ మీద, బుషేహర్ న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేసింది. మొత్తం సెంట్రల్ కమాండ్ చెప్పేది ఏంటంటే 170 టార్గెట్లని ఇరాన్ లో అటాక్ చేసింది. ఎన్నో మిసైల్తో, హెల్ ఫైర్ లాంటి మిసైల్తో అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఇటు బహ్రైన్ లో ఉన్న 5th ఫ్లీట్ నేవల్, ఈ మిడిల్ ఈస్ట్ నేవల్ హెడ్ క్వార్టర్, అమెరికా నేవల్ హెడ్ క్వార్టర్ ని అటాక్ చేసింది బహ్రైన్ లో. తర్వాత ఖతార్ లో అటాక్ చేసింది, కువైట్, జోర్డాన్, ఈ దేశాల మీద అది అటాక్ చేసింది, ఇంక్లూడ్ యుఏఈ మీద కూడా. ఇరాన్ ఏంటంటే అమెరికా స్థావరాలని టార్గెట్ చేస్తుంది. అంటే ఏంటి, అమెరికా ఇరాన్ లో మళ్ళీ భీకర యుద్ధానికి పాల్పడింది. ఒకే ఆ సమయంలో ఇటు ఖమేనీ ఖననం కూడా జరుగుతుంది. 2 నుంచి 3 కోట్ల మంది అటెండ్ అయి ఉన్నారు. ఈ సమయాన్ని ఆసరా తీసుకుని అమెరికా అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఈ దాడిలో 2 రోజుల దాడిలో అతిపెద్ద దాడిగా ఏం చెప్పుకోవచ్చు అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొట్టమొదటిగా ట్రంప్ అటాక్ చేశాడు. అంటే విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలు, రైల్వే బ్రిడ్జిలు అన్నమాట. ఇందులో మెషాద్ సిటీ దగ్గర ఉన్న ఒక రైల్వే ట్రాక్ ని పేల్చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రైల్వే ట్రాక్ ఏంటంటే ఇటు చైనా ఇరాను, చైనా తర్వాత రష్యా ఇరాన్ కలిపేదనమాట. అంటే ఏంటి, ఈ యొక్క చైనా యొక్క BRIని అటాక్ చేసింది, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ ని. వెంటనే చైనా చాలా ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది ఇటు అమెరికా మీద అనమాట. యాక్చువల్గా చైనా కూడా యుద్ధంలో దిగుతుందా అనే పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశారు. చైనా నుంచి వస్తున్న ఆయుధ సామగ్రిని, చైనాతో చేస్తున్న ట్రేడ్ని దెబ్బ కొట్టడమే అక్కడ ట్రంప్ లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇటు ఇరాన్, అమెరికాలు బీభత్సమైన అటాక్ చేసుకున్నాయి. 170 టార్గెట్లని ఇరాన్ లో అమెరికా అటాక్ చేస్తే, ఇటు అమెరికా బేసిల్ని, అమెరికా మిత్ర దేశాన్ని ఇటు ఇరాన్ ని అటాక్ చేసింది. ఇరాన్ తన ఖైబర్ షేకెన్ లాంటి మిసైల్స్ ని కూడా ఇక్కడ ఉపయోగించిందని చెప్పొచ్చు. వందలాది మిసైలు, వేలాది డ్రోన్లు అది ఉపయోగించింది. ఇటు కూడా వందలాది మిసైల్తో అమెరికా చేసింది. ఈ విధంగా మళ్ళీ భీకరమైన యుద్ధం అనమాట. కానీ ఇప్పుడు 3వ రోజు యుద్ధ పరిస్థితి చల్లారింది, కానీ యుద్ధ వాతావరణం వేడెక్కి అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇరాన్ వెంటనే ఇక్కడ హర్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసింది. కానీ చాలా షిప్పులు దాని ద్వారా చాలా స్లోగా వెళుతున్నాయి. కానీ హర్ముజ్ స్ట్రైట్ అయితే ఇరాన్ క్లోజ్ చేసింది అనేది మనం చెప్పొచ్చు. ఆయిల్ రేట్లు కూడా పెరగడం, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు, శాంతి ఒప్పందం MOU అయిపోయిందట్టే అని చెప్తున్నాడు. కానీ ఇప్పటికి ఏంటంటే ఇరాన్తో మళ్ళీ ఇరాన్ని జాగ్రత్తగా నెగోషియేషన్ టేబుల్ దగ్గర తీసుకురావడానికి అమెరికా ప్రయత్నిస్తుంది అని తెలుస్తుంది. వెంటనే ఇటు ఖతారు, అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ ప్రతినిధులను రంగంలో దింపడం జరిగింది. అంటే ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే దౌత్యంగా ఆయన ఏం చేయాలో తెలియక అటాక్ చేశాడు. మళ్ళీ ఇరాన్ బుజ్జగించడం అనేది ఇప్పుడు మొదలైంది అన్ని దేశాలు కలిపి. అంటే ఏంటి, ప్రస్తుతం యుద్ధం ఆగే వాతావరణం ఉంది, కానీ యుద్ధ వాతావరణం అక్కడ అలాగే ఉంది. కానీ ఇప్పుడు అందరూ భయపడేది ఏంటంటే ఇప్పుడే ప్రస్తుతం ఆయితొల్లా అలీ ఖైమనీ ఖననం కంప్లీట్ అయ్యింది, ప్రాసెస్ అయ్యింది మెషాద్ సిటీలో. ప్రజలు ఇంకా ఇరాన్లో ఇంకా వెళ్ళలేదు. ఇటు సిరియా, ఇరాక్ దేశాల నుంచి వచ్చిన ప్రజలు వెనక్కి వెళుతున్నారు. వీళ్ళు 3 కోట్ల మంది ఇరానియన్ ప్రజలు ఇప్పుడు IRGCకి, ఇరాన్ సైన్యానికి ఆల్మోస్ట్ లైసెన్స్ ఇచ్చినట్టే. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఆయితొల్లా అలీ ఖైమనీ మరణానికి కారణమయ్యారో ఆ దేశాల్ని, ఆ నేతల్ని దాడి చేసి నాశనం చేయమని ఇప్పుడు IRGC చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇరానియన్ ప్రజల మద్దతు ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇరాన్ శాంతికి వస్తుందా, లేకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్తుందా అనేది ఇప్పుడు అంతు పట్టడం లేదు ఎవరు. కానీ నాకు అక్కడ ఉన్న పరిస్థితులు గమనిస్తే మాత్రం IRGC, ఇరానియన్ కూడా ప్రజలు ఎంత లైసెన్స్ ఇచ్చినా, ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు శాంతే కోరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ చాలా చితికిపోయింది, ఇరానియన్ నేవీ దెబ్బతింది, ఎయిర్ ఫోర్స్ దెబ్బతింది. ఇలాంటి సందర్భంలో అమెరికా విపత్కర పరిస్థితిలో ఉంది.
కాబట్టి ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించుకుని శాంతి సంధి చేసుకుని మళ్ళా ఎనర్జీ రీఎన్ఫోర్స్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా శక్తివంతం అయిన తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే యుద్ధంలోంచి బయటకు వచ్చే ఆలోచనే ఇరానియన్ ఆర్మీకి ఉంది, ఐఆర్జీసీకి ఉందని మనం చెప్పొచ్చు. ఇటువైపు అమెరికా కూడా ట్రంప్ వెళ్ళిపోయారు కానీ ఉధృతంగా ఇరాన్ మళ్ళీ మిసైల్ అటాక్ చేసేటప్పుడు గల్ఫ్ కంట్రీస్ ప్రెజర్ తీస్తున్నాయి, అన్ని దేశాలు ప్రెజర్ తీస్తున్నాయి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇటు ఐఆర్జీసీ కూడా రెండు కూడా యుద్ధ విరమణకి వెళ్ళి మళ్ళీ నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఈ 2-3 రోజుల భీకర యుద్ధంలో తెలిసి వచ్చింది ఏంటంటే ఇరాన్ ఎంతకీ లొంగదు అనేది తెలిసి వచ్చింది. తర్వాత ట్రంప్ నమ్మడానికి వీలు లేదు అనేది ఇటు గల్ఫ్ కంట్రీస్ కి ఇరాన్ కూడా అర్థమైంది. కాబట్టి ఎవరికి నమ్మకం లేని ఒక భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఉంది. కాకపోతే ఇలాంటి సందర్భంలో మీడియేటర్స్ రోల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత వీలైతే అంత ఈ పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కుదిరితేనే కానీ అక్కడ మనం యుద్ధం ఆగుతుందని మనం చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితిలో బెంజమిన్ నెతన్యాహు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి యుద్ధం ఇష్టం లేదు కాబట్టి ట్రంప్ ఆయన మాట వింటున్నాడు. కాబట్టి మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు ఏదైనా ఎత్తులేసి ఈ ట్రంప్ని యుద్ధానికి ముసుగొలిపితే మళ్ళీ పరిస్థితి చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇరాన్ అమెరికాలు యుద్ధం చేసే స్థితిలో లేకపోవడం ఒక్క కారణం వల్ల అక్కడ యుద్ధం జరగదు అని చెప్పొచ్చు. అంతేకాని యుద్ధం జరగడానికి కావాల్సిన అన్ని కారణాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం చేసే స్థితిలో లేవు కాబట్టి శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఇటు యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు, ఇటు రష్యా, చైనా, ఇండియా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా దీని ప్రభావం పడుతుంది అందరి మీద. కాబట్టి అవి కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అది రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కారణాల వల్ల ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధం మాత్రం తప్పకుండా ఆగుతుంది. కానీ వచ్చే 2 నెలలు పూర్తి శాంతి ఒప్పందం కుదిరేంత వరకే ఈ యుద్ధం అప్పుడప్పుడు ఫ్లేరప్ అయ్యి అప్పుడప్పుడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి అనుకూలంగానే ఇండియా లాంటి దేశాలు ఏంటంటే అరుముదు ద్వారా ఇలాంటి సమయంలోనే పీస్ ఉన్న టైంలోనే ఆయిల్, నేచురల్ గ్యాస్ తెచ్చుకుంటున్నాయి. కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనేది మిడిల్ ఈస్ట్ లో ఉందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్.